వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. విజయవాడ ఎంపీగా పోటీ చేయి వల్లంనేని వంశీకి జగన్ అల్టిమేటం అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు విజయవాడ వైసీపీ అంటంతోనే ఎవరైనా సరే ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఉలిక్కి పడతారు. ఎందుకంటే ఆ చరిత్ర అలాంటిది వైసీపీలో. వైసీపీ నుంచి ఇప్పటిదాకా గత 3 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయాల్లో లేరు. ఇంకో కొంతమంది అయితే అసలు ఈ భూమి మీదే లేరు. అలా విజయవాడ వైసీపీ ఎంపీగా పోటీ చేస్తే వాళ్ళ రాజకీయ జీవితం కథమైనట్టే అన్న ఒక చర్చ అయితే ఉంది ఎప్పటి నుంచో. దాన్ని నిజం చేసేలాగా చాలా పరిణామాలు జరుగుతూ వచ్చాయి. అందుకే విజయవాడ ఎంపీగా వెళ్ళమంటే ఎవరు కూడా ఆ దిశగా వెళ్లే ప్రయత్నం చేయరు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఈ విషయంలో చాలా పకడ్బందీగా ముందు నుంచే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ క్రమంలోనే ఈరోజు అనేక మంది పేర్లు మొన్నటి ఎన్నికల సమయంలో 24 ఎన్నికల సమయంలో ఎలాగైతే వినిపించాయో ఇప్పుడు కూడా అలాగే అనేక మంది పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. గతంలో కూడా మనం చూస్తే ఒకసారి గతాన్ని క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఫేస్ చేసిన జనరల్ ఎలక్షన్ అయితే 2014లో ఆ రోజు ఆ పార్టీ ఎంపీగా విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఆ రోజు కోనేరు ప్రసాద్ని సెలెక్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అప్పటికే ఆయన కేసులో కూడా ఇరుక్కుని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి కూడా వెళ్ళి వచ్చినట్టున్నారు. సో ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయించే ప్రయత్నం చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఫస్ట్ టైం ఆ రోజు కేసీఆర్ నాని టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ కేసీఆర్ నానినే గెలిచారు. ఆ రోజున టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కోనేరు ప్రసాద్ అసలు పార్టీలో కూడా ఎక్కడా యాక్టివ్గా లేరు. ఆయన ఎక్కడో పాపం చెన్నైకి పరిమితం అయిపోయినారు. ఇటీవల ఆయన చనిపోయినారు కూడా మొన్నటి ఎన్నికల కంటే ముందు. అలా జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున ఫస్ట్ టైం విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కోనేరు ప్రసాద్ తన రాజకీయ జీవితమే కాదు, తన అటు అంతకుముందు సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా పేరుంది ఆయనకి. ఆ పేరు కూడా పోయింది ఆ తర్వాత రోజుల్లో. వేరే 2019 వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆ సీటు గురించి చాలా వర్కౌట్ చేశాడు. చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ నానికి ఎన్డీఏ కూటమిలో ఉన్న కారణంగా అటు బీజేపీ నేతలతో సత్సంబంధాలు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు కారణంగా అటు టాటా లాంటి వాళ్ళతో మంచి రిలేషన్స్ కావచ్చు, ఇలా ఆయన తన కాన్షియన్స్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టేవాడు. ఒక దుర్గా ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఒక కొండపల్లి బొమ్మల కేంద్రాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో రీవ్యాంప్ చేయడం దాకా అలా అనేక యాక్టివిటీస్లో తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ నాని క్రియేట్ చేసుకున్నారు. దట్టు ఆయనది కామ సామాజిక వర్గం. ఈ విజయవాడలో పూర్తి స్థాయిలో పాతుకుపోయిన పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆ సీట్ని ఎలాగైనా కొట్టాలనుకునేవాళ్ళు. అందుకే 2019 ఎన్నికల నాటికి అదే సామాజిక వర్గానికి చెందిన పొట్లూరి వరప్రసాద్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆయన పీవీఆర్ సినిమాస్ పొట్లూరి వరప్రసాద్. సో ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన కూడా ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా పారిశ్రామికవేత్తగా స్థిరపడి ఉన్నారు. ఆయన పాలిటిక్స్ కొత్త అయినా ఆయన సెలెక్ట్ చేసి ఇంట్రడ్యూస్ చేశారు అక్కడ. అయితే మరోసారి అది క్రైసిస్ టైం టీడీపీకి 23 సీట్లు టీడీపీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. కేవలం 3 ఎంపీలు మాత్రమే గెలిచారు. ఒకటి రామ్మోహన్ నాయుడు, 2 గల్లా జయదేవ్, 3వది కేసీఆర్ నాని. పీవీపీ ఆ రోజు ఓడిపోవడం జరిగింది. పీవీపీ ఓడిపోయిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఎక్కడ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయాల. కనీసం పిలిపించుకొని ఎప్పుడు పీవీపీని మాట్లాడుకునే సిచ్యువేషన్ కూడా లేదు. అందుకే ఆయన కూడా పూర్తిగా ఆ రోజు రాజకీయాలను వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. వైసీపీని కూడా వదిలేశారు. అనేక సార్లు కేసీఆర్ నాని వైసీపీలోకి వస్తారని ప్రచారం జరిగినప్పుడు 1-2 సార్లు సోషల్ మీడియా వేదికగా స్పందించడం తప్ప పీవీపీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి తరపున అంత సాలిడ్గా నిలబడిన పరిస్థితితో, అంత జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడిన పరిస్థితితో లేదు. ఒకసారి పోటీ చేశారు, ఓడిపోయిన వెంటనే ఆల్మోస్ట్ ఆయన కూడా రాజకీయ సన్యాసం చేసినట్టే. ఇది చూసిన వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది, వామో వైఎస్ఆర్సీపీ నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేస్తే మా పరిస్థితి ఏంటా అనేది. ఇన్ని తెలిసి 2024 మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ నాని ఒక ప్రయోగం చేశారు. చంద్రబాబు నాయుడుతో వచ్చిన విభేదాల కారణంగా చంద్రబాబు నాయుడు మీద అలిగారు ఆయన. సో ఆ అలక చాలా దూరం వెళ్ళింది. అది ఆధిపత్య పోరు దాకా వెళ్ళింది. పార్టీ మీద అలిగితే ఎవరికి నష్టం? అది అల్టిమేట్గా కేసీఆర్ నాని మీదే పడింది ఆ ఎఫెక్ట్. ఇక ఈయన్ని బేర్ చేస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు చివరికి పక్కన పెడితే అదే రోజున కేసీఆర్ నాని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఆయన అలా వెళ్ళారో లేదో ఇలా జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. ఈ ఇష్యూ జరగకముందు కేసీఆర్ నాని మాటకు ముందు ఏం చెప్పేవాళ్ళు అంటే, విజయవాడ ప్రజలు నన్ను గెలిపించుకోవడానికి, ఇండిపెండెంట్గా అయినా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో మాట్లాడేవాళ్ళు, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే ఆయన కొంప ముంచింది. సో జగన్మోహన్ రెడ్డి వెంటనే నడిచి ఆ రోజు ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఆ రోజు ఓడిపోయారు ఆయన. 24 ఎన్నికల్లో కేసీఆర్ నాని ఓడిపోయారు. అది కూడా తన సొంత తమ్ముడైన చిన్ని చేతిలో. అప్పటికే చిన్నిని పూర్తి స్థాయిలో టీడీపీ కూడా ప్రమోట్ చేస్తూ వచ్చింది. చిన్ని చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి వేవు కేసీఆర్ నానిని కూడా దెబ్బేసింది. పాపం అలా ఓడిపోయారో లేదో అన్ని ప్రగల్భాలు పలికి ఓడిపోయారు కాబట్టి కేసీఆర్ నాని కూడా తన రాజకీయ జీవితం ముగిసినట్టే అన్నట్టుగా నేను రాజకీయ సన్యాసం చేస్తున్నానని చెప్పి ఒక ప్రకటన చేస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందించడం, ట్వీట్లు చేయడం తప్ప ఈరోజు కేసీఆర్ నాని పూర్తిగా
సైలెంట్ అయిపోయారు ఆ పార్టీ నుంచి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు విజయవాడకి ఎవరిని పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డికి ఒక టఫ్ టాస్క్. మొన్నటి ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ నాని పార్టీలోకి రాకముందు ఒక దశలో కొడాలి నాని పేరు వినిపించింది, ఒక దశలో వంశీ పేరు వినిపించింది. వంశీని ఎంత ప్లీజ్ చేసినా ఎంత వెళ్ళమన్నా వంశీ అప్పట్లో ఒప్పుకోలేదని కూడా చర్చ జరిగింది. ఎందుకంటే గతంలో ఇతను ఆల్రెడీ ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయిన సందర్భం ఉంది 9లో. సో అలా వంశీ మీద ఫోకస్ పెట్టారని చర్చ జరిగింది. ఒక దశలో జయప్రకాష్ నారాయణ జగన్ను కలిస్తే ఆయన కూడా పోటీ చేస్తారన్నారు. అలా ఒక దశలో నాగార్జున ఏదో పనుండి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే నాగార్జున పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఇలా అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చినా చివరికి అయితే మాత్రం కేసీఆర్ నానికే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారు. ఆయన ఓడిపోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ విజయవాడ సీటు మీద వైసీపీ నీళ్ళు వదులుకున్నట్టే అనే సిచ్యువేషన్ ఉండింది ఈ రోజున. అందుకే ఇప్పటి నుంచే జగన్ ఆ సీటు గురించి వర్కౌట్ చేస్తూ ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఇన్ఛార్జిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ సీటు కోసం అభ్యర్థిని వెతికే పనిలో పడ్డారు. ఇటీవలే దేవినేని అవినాష్కి ఆ సీటు ఇస్తానని ఆఫర్ ఇస్తే అవినాష్ మాత్రం తన ప్రయారిటీ అసెంబ్లీనే, నేను ఇప్పట్లో నాకు పార్లమెంట్కి వెళ్ళాలని లేదని ఆయన తేల్చి చెప్పారని చర్చ జరిగింది. సో అవినాష్ ఎంత కన్విన్స్ చేసినా జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ అవ్వట్లా. అందుకే వంశీ పేరు ఈరోజు మరోసారి తెర మీదకి వస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గన్నవరంలో తాను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వంశీ ఫేస్ చూపించే సిచ్యువేషన్ కూడా లేదు. పార్టీ యాక్టివిటీస్లో కూడా అంత ఇదిగా ఆయన ఇన్వాల్వ్ కాలేకపోతున్నారని చర్చ ఉంది. ఎలాగైనా వంశీని తీసుకొచ్చి ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో ఎంపీ అభ్యర్థిగా ప్రమోట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు. ఆ దిశగా ఇప్పటికే వంశీకి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సమాచారం కూడా ఇచ్చారు అనేది ఒక చర్చ. అయితే తాను ఎంపీగా వెళ్ళడానికైతే వంశీ ఇష్టపడట్లేదని ఒక ప్రచారం జరుగుతోంది. కాకుంటే గతంలో టీడీపీ నుంచి 9 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన హిస్టరీ ఉంది కాబట్టి వంశీ అయితేనే పర్ఫెక్ట్గా సూట్ అవుతారు అని జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తూ ఉన్నారు. లెట్స్ సీ మరి ఈ విషయంలో అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి వంశీని ఒప్పిస్తారా లేదా అన్నది మనం చూడాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 Telugu YouTube channel.